సో చూస్తున్నాం. గుంటూరు మిర్చి యార్డ్లోని పరిస్థితి, పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాళ్ళ పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడానికి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. సో అన్నదాత ఆక్రందన ఏ రకంగా ఉందో అన్నది మనకి వాళ్ళ మాటల్లోనే ప్రస్తుతం మనకి తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, వాళ్ళకి పెట్టుబడి పెట్టిన దాన్ని కూడా వాళ్ళు రాని పరిస్థితి కనిపిస్తోంది. 13,000 అలాగే 15,000 పైచిలకు అమ్ముడు పోతే తప్ప వాళ్ళు పెట్టిన దానికి సమాంతరంగా అది రాదు, బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి ఉండదు. అలాంటిది ప్రస్తుతం 10 నుంచి 11,000 మాత్రమే అమ్మడానికి సాధ్యమయ్యే సిచ్యువేషన్లో వాళ్ళు పెట్టిన దానికంటే లాస్ అయిన పరిస్థితిలో మేము ఏ రకంగా బ్రతకాలి, మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ అన్నదాత చెందుతున్న ఆవేదన, అక్కడ మిర్చి రైతులు చెందుతున్న ఆవేదన ఏదైతే ఉందో అది మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. సో నిరుడు ఇంతకుముందు 21 నుంచి 23 ఆ పైన చిలుకు అమ్మిన పరిస్థితుల్లో ప్రస్తుతం 11,000 కూడా పలకని ధర ఉన్న క్రమంలో మేము ఏ రకంగా బ్రతకాలి అంటూ మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం చూస్తే కాకి లెక్కలతో రైతు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తోంది. రైతన్నకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఈ లెక్కలతో వాళ్ళ నోట్లో మట్టి కొడుతోంది. సూపర్ 6లో ఇస్తామన్న 20,000 పెట్టుబడి సాయంలో పైసా విధిల్చని పాపాన పోలేదు. అలాగే ఖరీఫ్ 23లో 2,37,000 మంది రైతులకు చెల్లించాల్సిన 164 కోట్లతో పాటు ఈ సీజన్లో 1,54,000 మంది రైతులకు ఇవ్వాల్సిన 163 కోట్ల ఊసే ఎత్తని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గుంటూరు చూసుకుంటే ఇదే జిల్లాలో పలువురు మంత్రులు, ప్రధానంగా నాదెండ్ల మనోహర్ అవ్వచ్చు, అలాగే ముఖ్యమంత్రి, అలాగే పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ఇదే ప్రాంతంలో ఉంటూ ఉంటారు. అలాంటిది మిర్చి రైతుల వెతను వినే తీరిక కూడా వాళ్ళకి లేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఈ రకమైన పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అండగా ఉండాలంటూ వాళ్ళందరూ కూడా వాపోతున్న సిచ్యువేషన్. సో తమ బాధ్యతను ఎరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ వెతలు తెలుసుకోవడానికి ఏ రకమైన వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి, సో ఎంత మద్దతు ధర ఉంటే వాళ్ళకి కొంచెం ముందుకెళ్లే పరిస్థితులు ఉంటాయంటూ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఆయన స్వయంగా గ్రౌండ్లోకి వస్తూ ఉన్నారు. అనంతరం ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు, సూచనలు కూడా ఇవ్వబోతున్నారు. సో గతంలో ఏ మాదిరిగా వాళ్ళకి పెట్టుబడి సాయం దగ్గర నుంచి మద్దతు ధర వరకు అనుక్షణం సమీక్షలు జరిపి వాళ్ళ పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రభుత్వ తీరుకి, ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఆయన తేడాను కూడా వివరించబోతున్నారు. అదే రకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న సిచ్యువేషన్, ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా ఇటు కన్నెత్తి చూడని పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్లకు అండగా నిలవడానికి ఆయన ముందుకొచ్చారు. గుంటూరు మిర్చి యార్డ్లోని ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. మిర్చి యార్డ్ వద్ద కనిపించని భద్రత నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకెళ్తోంది.